3 మంత్స్‌లో ఎవరైతే వెయిట్ ఎక్కువ లాస్ అవుతారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. బికాజ్ ఇది కూడా మనకి వెయిట్ లాస్ ట్రీట్మెంట్‌కి ఓపెనింగ్ చేస్తున్నారనమాట. దానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ అనుకోండి. యాస్పెక్ట్ మనకి ఓకే. మనం దీని ద్వారా ఇలా చేయగలం, ఇలా హెల్తీగా ఉండగలం అనే ఒక లైఫ్ స్టైల్ కోసం ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు తప్పకుండా యూజ్ చేసుకోండి. స్క్రీన్ మీద నంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామండి. ఇన్ కేస్ ఏమన్నా డౌట్స్ ఉంటే గనక ఆ నంబర్స్‌కి కాల్ చేసి డీటెయిల్‌గా తెలుసుకోండి. థాంక్ యూ. హలో బ్యూటిఫుల్ పీపుల్, మీరు ఇంకా బ్యూటిఫుల్గా కనిపించాలనుకుంటే మీరు రావాల్సింది రీస్టోరా కేర్ క్లినిక్కి. ఇక్కడ డెంటల్, హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ చేస్తారు. డెంటల్లో సింగిల్ సిట్టింగ్, రూట్ కెనాల్ అండ్ అలైనర్స్లో వీళ్ళు స్పెషలిస్ట్స్. అన్ని డెంటల్ ట్రీట్మెంట్స్ అండ్ అడ్వాన్స్డ్ డెంటల్ కేర్ని అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. స్కిన్కి లేజర్ ట్రీట్మెంట్స్, కెమికల్ పీల్స్, అన్వాంటెడ్ లేజర్ హెయిర్ రిమూవల్ అండ్ హెయిర్ విషయానికి వస్తే హెయిర్ లాస్ కంట్రోల్ అండ్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్, బియర్ ట్రాన్స్ప్లాంట్, ఐబ్రో రీస్టోరేషన్, డైరెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇవే కాకుండా మన ప్రాబ్లమ్ అండ్ కండిషన్ని బట్టి కస్టమైజ్డ్, సేఫ్ అండ్ హై స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళకి వైజాగ్ లో కూడా బ్రాంచ్ ఉంది. ఈ క్లినిక్ రాజమండ్రి ఓల్డ్ సోమాలమ్మ టెంపుల్ రోడ్ లో మిఠాయి పొట్లంకి ఆపోజిట్ లో ఉంది. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయితే అపాయింట్మెంట్స్ కోసం వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. హాయ్ అండి, నమస్తే. ఇవాళ మనం ఓల్డ్ సోమాలమ్మ స్ట్రీట్‌లో ఉన్నటువంటి రెస్టోరా కేర్ క్లినిక్ అయితే వచ్చేసామండి. ఇక్కడ ఏంటి స్పెషల్స్ అనేది క్లియర్ కట్‌గా మ్యామ్‌తో మాట్లాడదాము. ఇక్కడ స్కిన్ కేర్‌కి, హెయిర్ కేర్‌కి, డెంటల్ కేర్‌కి, అలాగే వెయిట్ లాస్‌కి సంబంధించిన కొత్త రకాల ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయంట. ఇవన్నీ కూడా మనకి ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా కూడా వాటిని తగ్గించేటువంటి ప్రయత్నాలు ఇక్కడ చేస్తారని విని వచ్చాము. ఒకసారి మ్యామ్‌తో మాట్లాడదాం. అయన్నీ క్లియర్‌గా కూడా చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అచ్చతెల గాడిపిల్ల. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చతెల గాడిపిల్ల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం రెస్టోరా కేర్ క్లినిక్‌లో ఉన్నామండి. ఇక్కడ విశేషాలు ఏంటి? అసలు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాము? ఇవన్నీ క్లియర్ కట్‌గా తెలుసుకుందాము. డెంటిస్ట్, ట్రకాలజిస్ట్, మెడికల్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ గౌతమి గారితో ఉన్నామండి. మనకున్న చాలా ప్రశ్నలకి ఆవిడ సమాధానాలు చెప్తారు. వాటి ద్వారా మనకున్న చాలా అనుమానాలు తీరడమే కాకుండా షార్ట్ టైమ్‌లో మనకి సొల్యూషన్స్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఒకసారి మ్యామ్‌తో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మా వ్యూవర్స్ కోసం ఖచ్చితంగా అసలు మేము రెస్టోరా గురించి చాలా వినే వచ్చాము. బట్ చాలామంది ఇక్కడ స్టెప్ ఇన్ అవ్వడానికి పర్టిక్యులర్ రీజన్స్ ఏమైనా ఉంటే వచ్చి చెప్పండి ముందు. తర్వాత మీ ఫీల్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో, ఇక్కడ పేషెంట్స్ రావాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి మనం చూపించే కేర్ గానీ యాక్యురేట్ డయాగ్నోసిస్. డయాగ్నోసిస్ అంటే వాళ్ళకి ఏదైనా పలానా ప్రాబ్లమ్ ఉంది అంటే అది ఎందువల్లొచ్చింది? దానికి మనం ట్రీట్మెంట్స్ ఏమేమి చేయాలి? లేదా హోమ్ కేర్ ఏం తీసుకోవాలి? ఏంటి అనేది మనం క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తామండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ముందు. యెస్. ఎందుకంటే ఏ హాస్పిటల్‌కెళ్ళినా ముందు భయపడడం అనేది బాగా ఫ్యాషన్ అయిపోయింది. అందుకని స్టెప్ ఇన్ అవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు. మీ ఓకే. గురించి అలా కాదని విని పర్టిక్యులర్‌గా మీకోసం వచ్చాం. థ్యాంక్ దాని యూ. గురించి. థ్యాంక్ యూ. మేడం, మీరు ఇప్పుడు ఇది డెంటిస్ట్ కదా! మీరు డెంటిస్ట్, కాస్మెటాలజీ ఇవన్నీ కూడా మీరే చూసేస్తారా మేడం? ఇంకెవరైనా చూస్తారా ఇక్కడ? అంటే ఆ! ఓన్లీ సింగిల్ హ్యాండేనా? మనకిక్కడ కన్సల్టెంట్స్ కూడా ఉంటారండి. ఓకే. డెంటల్‌లో మనకి 9 స్పెషాలిటీస్ ఉంటాయి. సో, ఓకే. అన్ని స్పెషాలిటీస్ తాలూకా కన్సల్టెంట్స్ ఉంటారు. అంటే ఓకే. రూట్ కెనాల్‌కి ఒకళ్ళు, ఎక్స్‌ట్రాక్షన్‌కి ఒకళ్ళు అట్లాగా. ఓకే. సో, కన్సల్టెంట్స్ అనేవి ఉంటారు. అండ్ ట్రైకాలజీ అనేది నేనే చూస్తాను. ఓకే. ట్రైకాలజీ అండ్ కాస్మెటాలజీ నేనే హెయిర్ చూస్తాను. కేర్, స్కిన్ కేర్ కంప్లీట్‌గా మీరే చూస్తారు. మనకి ట్రైకాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ వేరే డాక్టర్స్ కూడా ఉంటారు. బట్ ఆ 2 సెక్షన్స్ కంప్లీట్‌గా మీరే చూసుకుంటారు. యెస్. ఫ్రాంక్‌గా చెప్పాలంటే భయపడుతున్నారు. ఎక్స్‌పెన్సివ్ అనేటువంటి ఒక రీజన్ తోటి డెంటల్ అనేసరికి భయపడుతున్నారు. డెంటల్‌లో ఏం స్పెషల్‌గా చేయగలరు? అంటే నార్మల్ రూట్ కెనాల్ ఇవి అన్ని హాస్పిటల్స్ చేసేస్తారు. మీకంటూ స్పెషల్ ఏదైనా చేయగలరా? సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్స్‌పెన్సివ్ అని చెప్పారు గదా! దాన్ని ఆన్సర్ చేస్తాను. డెఫినిట్‌గా. ఏదన్నా ప్రాబ్లము మనం స్టార్టింగ్ స్టేజ్‌లోనే చూసుకున్నాము అనుకుంటే, అది చాలా తక్కువ కాస్ట్‌లోనే అయిపోతుంది. ఓకే. ఇన్‌ఫాక్ట్ అసలు ట్రీట్మెంట్ కూడా పడదు. ఓకే. ఓకే. సో, ఎప్పుడైతే అది మీరు డిలే చేస్తారో, అప్పుడే కాస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఎక్కువవుతది. ఎందుకంటే, ఆ సొల్యూషన్ మనం ఇవ్వాలంటే కొంచెం హై గ్రేడ్ ప్రొడక్ట్స్ అనేది మనం వాడుకోవాలి. డెఫినిట్‌గా. ఓకే. ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ చేసుకున్నారంటే మాటి మాటికి రిపీటెడ్ ట్రీట్మెంట్ అనేది అవ్వకూడదు గదా! అవునండి. సో, వన్ షాట్‌లో మనం ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలి. వితౌట్ ఎనీ పెయిన్ అనేటప్పటికి కొంచెం కాస్ట్ ఉంటాయి. అయితే మనం ఇక్కడ రీస్టోరాలో చేసేదేంటంటే చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్. సో, కొంచెం కాస్ట్ ఎక్కువన్నా సరే మార్కెట్‌లో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 30-40% రెడ్యూస్ అయ్యే ఉంటాయి కాస్ట్‌లనేవి ఇక్కడ. ఓకే. క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. బికాజ్ కన్సల్టెంట్స్ చేస్తారు. ఓకే. మేడం, సో, రూట్ కెనాల్ అన్నా సరే మనకి సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్స్ అవుతాయి. సింగిల్ సిట్టింగ్‌లో? యాహ్! ఓకే. సింగిల్ నార్మల్‌గా సిట్టింగ్ అయితే రూట్ 3, 4 కెనాల్స్. సిట్టింగ్స్ తీసుకుంటారు 3, కదా! 4 సిట్టింగ్స్ తీసుకుంటారు. సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్స్ అనేవి కూడా జరుగుతాయి. ఓకే. ఓకే. అది అండ్ పేషెంట్ కండిషన్ బట్టి, ప్రాబ్లమ్ సివియారిటీని పేషెంట్ బట్టి కండిషన్ బట్టి బట్ మాక్సిమం కేసెస్‌లోనే చేయొచ్చు. చేసేయొచ్చు. యాహ్! కొంతమందికి పుట్టుకతో గాని, పెద్దవాళ్ళయ్యాక గాని దంతాలవి వస్తూ ఉంటాయి. ముందుకి, వెనక్కి అలా ఉంటూ ఉంటాయి కదా! హ్మ్. హ్మ్. వాటికి మీరేమన్నా
అంటే క్లిప్స్ వేసుకుని ఆడ్ గా కనిపిస్తూ ఉంటారు, అది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి వేరే సొల్యూషన్ ఏదైనా ఉందా మీ దగ్గర? సో క్లిప్స్ అనేవి మనకి ట్రెడిషనల్ ట్రీట్మెంట్ అండి. అవును. ఓకే. సో ఎప్పటి నుంచో మనకి మెటల్ బ్రేసెస్ అని చెప్పి అవును. అంటారు. మెటల్ బ్రేసెస్, సెరామిక్ బ్రేసెస్ అని చెప్పి. సో అవి కాకుండా మనకి లేటెస్ట్‌గా వచ్చిన టెక్నాలజీ వచ్చేటప్పటికి అలైనర్స్. సో ఈ అలైనర్స్ అనేది కూడా కాస్ట్ ఎఫెక్టివే ఉంటాయి. రిజల్ట్స్ కూడాను అంతే ఫాస్ట్‌గా కూడా ఉంటాయి. యాక్యురేట్‌గా కూడా ఉంటాయి. ఇన్విజిబుల్ మేడం అవి? యాహ్! ఇన్విజిబుల్. మీకు అసలు కనిపించదు. పెట్టారని కూడా ఏమీ తెలీదు. ఓకే. దీనికి కూడా ఎన్ని మంత్స్ అని టైం ఉంటుందా? యాహ్! అది కేస్ బట్టి డిపెండ్స్ అన్నమాట. సో అది ఓకే. 6 మంత్స్ ఉంటుంది, 1 ఇయర్ ఉంటుంది కేస్ బట్టి. మరి ఇప్పుడు ట్రైకాలజీ కంప్లీట్ గా మీరే చూస్తారన్నారు కదా. అవును. నవేడేస్ మనకున్న పొల్యూషన్ ప్రాబ్లమ్ కానివ్వండి, అసలు దానికి రీజన్స్ చెప్పుకోక్కర్లేదు. యెస్. చిన్న ఎర్లీ ఏజెస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ హెయిర్ ఫాల్ అనేది కామన్ గా ఉంది. దీనికి మీ అవును. దగ్గర స్పెసిఫిక్ గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో ట్రీట్మెంట్స్ అంటే బేసిక్‌గా ఫస్ట్ కౌన్సెలింగ్ అనేది ఇస్తాము. సో ఫస్ట్ వాళ్ళు ఏ స్టేజ్ ఆఫ్ హెయిర్ లాస్‌లో ఉన్నారు. హెయిర్ లాస్‌లో మనకి చాలా టైప్స్ ఉంటాయండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు డిఫ్యూజ్డ్ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. ఆండ్రోజెంటిక్ అలోపేషియా అని ఉంటుంది. బాల్డ్‌నెస్ కేసెస్ అన్నమాట. అంటే పట్టతల. ఓకే. సో ఈ పట్టతలలో కూడా మనకి స్టేజెస్ ఉంటాయి. 7 స్టేజెస్ వరకా ఉంటాయి. సో వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నారు అనేది మనం ఫస్ట్ తెలుసుకొని, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడమా, లేదా హోమ్ కేర్ ఇవ్వడమా? హోమ్ కేర్ కూడా ఉంటుందా? యాహ్! హోమ్ కేర్ కూడా ఉంటుంది. హోమ్ కేర్ అయితే కొంచెం బెటర్ ఆప్షన్ ఏమో కదా మేడం. బట్ అందరికీ బెటర్ వర్కౌట్ ఆప్షన్ అవుతుందా? అందరికీ అంటే మనం కేస్ బట్టి అండి. ఇప్పుడు ఓకే. మనకి పట్టతల్లో గ్రేడ్స్ ఉన్నాయి. మీరు గ్రేడ్ 5లో ఉండి నేను ఓన్లీ ఆయిల్ షాంపూయే వాడుకుంటానంటే వాళ్ళకి ఎప్పటికీ మనం రిజల్ట్ తెప్పించలేం. ఆఫ్ కోర్స్. సో కేస్ బట్టి మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే. హెయిర్ ఫాల్ కి యాహ్! డాండ్రఫ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుందా? డాండ్రఫ్ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు ఉంటుంది. పెద్దవాళ్ళ కంటే కూడా డైలీ కాలేజెస్‌కి, స్కూల్స్‌కి వెళ్ళే పిల్లలకి మెయిన్ సమస్య ఏదైనా ఉందంటే భయంకరమైన డాండ్రఫ్. దాన్ని అసల ఎన్ని రకాలు ఇప్పుడు డాండ్రఫ్ షాంపూస్, కెటోస్ అని, కెటోకనాజాల్ అని ఇలా చాలా వచ్చేస్తున్నాయి, వాడేస్తున్నారు. బట్ అది పర్మనెంట్ సొల్యూషన్‌గా ఉండట్లే. హ్మ్. అంటే 1 మంత్ వాడేస్తే బానే ఉంటుంది. అవును. మళ్ళీ మామూలుగా రీగ్రోత్ అయిపోతుంది. దానికి ఏదన్నా అలాంటి సో ట్రీట్మెంట్? దీనికొచ్చేటప్పటికి మీరు ట్రీట్మెంట్ అంటున్నారు. ఓకే. ప్రతిదానికి ట్రీట్మెంట్ ఈస్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్. ఓకే. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ యాక్చువల్లీ. డెఫినైట్లీ. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఇలా డాండ్రఫ్‌తో వచ్చారు అంటే అది ఫస్ట్ మేజర్ హైజీన్ కంప్లెయింట్ అన్నమాట. మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం మన హెయిర్‌ని. ఆల్టర్‌నేట్ డే హెయిర్ వాష్ చేసుకోవడము. ఓకే. రిపీటెడ్‌గా టవల్స్ వాష్ చేసినవి యూజ్ చేసుకోవడము. హెయిర్ వాష్ చేస్తారు నార్మల్ కదా! కేర్ తీసుకోకపోవడం వల్ల కూడా వస్తాయి. ఆ! అదే ఫస్ట్ బేసిక్ రీజన్ ఉంటది. అది ఓకే. నెగ్లెక్ట్ చేస్తారు. డాండ్రఫ్ కాస్త పెరిగిపోతూనే ఉంటుంది. ఓకే. బాగా పెరిగిపోయింది, బాగా ఇచ్చింగ్ వచ్చేస్తుంది, స్వెట్ ఎక్కువ వచ్చేస్తుంది స్కాల్ప్‌లోని. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది పడుతుంది. బట్ ఓకే. ఇనీషియల్‌గా కొంచెం కొంచెంగా ఇప్పుడిప్పుడే దురద స్టార్ట్ అవుతుంది, కొంచెం వైటిష్ ఫ్లేక్స్ లాగా కనిపిస్తున్నాయి అనే వాళ్ళకి హోమ్ కేర్ ఉంటుందండి. హోమ్ కేర్. హోమ్ కేర్ ఉంటుంది. ఈ హైజీన్ టిప్స్ అవి చెప్తాము. అవన్నీ ఫాలో అవ్వాలి. మీరు యూజ్ చేసే కోంబ్స్ గూడాను ఎప్పుడు క్లీనే ఉండాలి. ఓకే. వీక్లీ ఒక 2-3 టైమ్స్ కంపల్సరీ హెయిర్ వాష్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మేడం ఇంకొక డౌట్ నాకు. స్కిన్ కేర్ అంటే ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ డార్క్ స్పాట్స్ లాంటివి ఇలాంటివి వచ్చేస్తున్నాయి అన్నారు. చిన్న ఏజెస్ లో కూడా మెయిన్లీ కాలేజ్‌కి వెళ్ళే పిల్లలకి డిఫరెంట్ కలర్స్ లో డాట్స్ రావడం గానీ, స్కిన్ లో ఒక రకమైన టెక్స్చర్ మారిపోవడం, అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఇవన్నీ ఉంటున్నాయి కదా. దానికి రీజన్స్ ఏముంటాయంటారు నార్మల్‌గా? అన్‌ఈవెన్ స్కిన్ టోన్ అంటే ఇప్పుడు మనకి టెంపరేచర్ వేరియేషన్స్ ముందులాగా లేవు. ముందు కన్నా ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువగా రావడం గానీ, బాగా. ఓకే. ఈ సన్ రేస్ తాలూకు ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం గానీ, దానికి తోడు మన ఇంటర్నల్ ఇంటేక్ కూడాను ప్రాపర్‌గా లేదు. అంటే డైలీ ఒక ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయాలి, ఇట్లా జ్యూస్ తాగాలనో, కోకోనట్ వాటర్ తాగాలనో ఇవెవరు మెయింటైన్ చేయటం లేదు. డెఫినెట్‌గా. సో, ఇవన్నీ కూడా డైట్ పరంగా కూడా మెయింటైన్ చేసుకుంటూ, బయట టెంపరేచర్ అట్మాస్ఫియర్ బాలేదు గాబట్టి, మీరు ప్రొటెక్షన్ యూజ్ చేసుకోవాలి. అంటే మీరు స్కార్ఫ్ యూజ్ చేసుకొని కవర్ చేసుకోవడం గానీ, అట్లాగా. సన్ నుంచి ప్రొటెక్షన్ అనేది ప్రొటెక్ట్ యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. దీనికి సన్ స్క్రీన్ ఎంతవరకు యూజ్ అవుతుందంటారు? సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవాలండి ఇప్పుడున్న అట్మాస్ఫియర్‌కి ఖచ్చితంగా. ఓకే. కాపోతే సన్ స్క్రీన్ ఎలా అంటే, మనం ఎవ్రీ 3 అవర్స్, 4 అవర్స్‌కోసారి అప్లై చేసుకోవాలి. 3-4 అవర్స్‌కా? యెస్. అంటే మార్నింగ్ రొటీన్‌లో యూజ్ చేయడం వల్ల పెద్ద యూజ్ ఉండదు. డైలీ ఒకసారే పెట్టుకుంటారు అంటే అది వర్క్ అవ్వదు. ఖచ్చితంగా 3-4 అవర్స్. అదేమవుతుందంటే ఫస్ట్ మీరు అప్లై చేసుకుంటారు ఒక లేయర్, ఎండ్‌లోకెళ్తారు. మన స్కిన్ మీద ఉన్న సన్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో అది ఆక్సిడైజ్ అయిపోతది. అంటే ఇవాపరేట్ అయిపోతదనమాట. ఓకే. ఓకే. సో, మళ్ళా 3 అవర్స్ తర్వాత మళ్ళా మీ స్కిన్ ప్రొటెక్షన్ లేనట్టే. సో, ఓకే. అగైన్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి.
సన్ స్క్రీన్ కంటే కూడా బెటర్ ఏమైనా ఉంటాయంటారా ఆప్షన్స్? అంటే పర్ డేలో మార్నింగ్ రొటీన్ వరకు అయితే ఏమైనా వర్కౌట్ చేయగలరు కానీ బయట ఇప్పుడు ఆఫీస్కి, స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు కదా. దానికి వేరే రెమెడీస్ కానీ ఏమైనా ఉంటాయంటారా? సో మీరు బయటికి వెళ్ళేటప్పుడు స్కిన్ ఫేస్ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎక్స్పోజ్ అవ్వకుండా మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఇంటర్నల్ గా కొంచెం ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి, వెజిటేబుల్ జ్యూస్ లాంటివి డైలీ మెయింటైన్ చేయడం బెటర్. మ్యామ్ మనకి 30s స్టార్ట్ అవుతుంది అనగానే మంగు మచ్చలు కానీ స్కిన్ టోన్ లో డిఫరెంట్ చేంజెస్ కానీ వస్తూ ఉంటాయి కదా. ఈ మంగు మచ్చలు అనేవి పూర్తిగా క్యూర్ అవుతాయి అంటారా? పూర్తిగా క్యూర్ మీరు చెప్పింది మలాస్మా కండిషన్ అండి మా Okay. టర్మ్స్ లో. సో ఈ మలాస్మాకి మనకి పూర్తి క్యూర్ అనేది ఉండదు. అదేంటంటే లైట్ అవుతుంది. ట్రీట్మెంట్స్ మనం చేసే కొద్దీ లైట్ అవుతుంది. మళ్ళీ మీకు ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ లేదా సన్ కి బాగా ఎక్స్పోజ్ అయిపోయారు అనేటప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో దీనికి ఏంటంటే పోస్ట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీ సన్ స్క్రీన్ ఎట్లా చెప్పాను, సన్ స్క్రీన్ ఎక్స్టర్నల్ గా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఇంటర్నల్ గా దీనికి ట్రిగర్ ఫ్యాక్టర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి ఇంటర్నల్ గా ఫుడ్ ఇంటేక్ అది కూడా మీరు ఫాలో అవ్వాలి. ఓకే మేడం, స్కిన్ కేర్ లో ఇప్పుడు పెద్దవాళ్ళు ఏజ్డ్ వదిలేయండి, అసలు యంగ్స్టర్స్ కి ఇప్పుడు SPF లో ఉంటది కదా, సన్ స్క్రీన్ అంటే SPF లో కొలుస్తారు. అవును. అది 30 అని 50 అని అలా 100 అని అలా ఉంటాయి కదా. ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేస్తే బెటర్ అంటారు? సో సన్ స్క్రీన్స్ అనేది మనం అబవ్ 16 ఇయర్స్ అనేది యూజ్ చేయొచ్చు. 16 years నుంచి? అబవ్ 16 to 17 ఇయర్స్ వాళ్ళ నుంచి సన్ స్క్రీన్ వాడొచ్చు. Okay. మనకి ఇక్కడ ఉన్న టెంపరేచర్స్ ప్రకారం మనం 50 SPF అనేది యూజ్ చేసుకోవాలి. 50 పడుతుంది అంటారా? 50 పడుతుంది. సన్ స్క్రీన్ లో కూడా మనకి టైప్స్ ఉంటాయి. జెల్ టైప్ అని ఉంటుంది, క్రీమ్ టైప్ అని ఉంటుంది. అది మళ్ళీ స్కిన్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, మన స్కిన్ బట్టి అది కూడా జెల్ వాడాలా, క్రీమ్ టైప్ వాడాలా Oily- ఏంటి oily అనేది skin ఆ లేకపోతే dry skin ఆ దాన్ని స్కిన్ బట్టి. టెస్ట్ చేసుకున్న తర్వాత మనకు అది తెలుస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళకి నార్మల్ గా ఏం వాడొచ్చు అంటారు? డ్రై స్కిన్ వాళ్ళకి మనం క్రీమ్ బేస్డ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట సన్ స్క్రీన్. ఓకే, అది అడ్వైస్ మనకి ఆయిలీ స్కిన్ అయితే జెల్ బేస్ అయితే జెల్ బాగుంటుందా? బేస్ అనేది యూజ్ చేసుకోవాలి. మేడం, ఇక్కడ మేము విన్న ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వెయిట్ లాస్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి దానికి సంబంధించి అంటున్నారు. ఇప్పుడు ఈ హెరిడిటీ వల్ల కానివ్వండి, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ వెయిట్ అనేది ఇక అసలు ఎంతమంది వెయిట్, హెయిర్, స్కిన్ కూడా అఫ్ కోర్స్ స్కిన్ కంటే కూడా ఎక్కువ పర్సంటేజ్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఇవే. ఈ వెయిట్ లాస్ కి సంబంధించి రెస్టోరా తరఫు నుంచి ఏమి ఇవ్వగలరు వచ్చిన వాళ్ళకి? వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ కూడా చేస్తారని తెలిసే వచ్చాం మేము. అవును. ఓకే. సో ఇక్కడ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ అంటే మనము మెషిన్ పెట్టి చేయడము అట్లా ఏమి ఉండదండి. ఓకే. Okay. సో ఇట్స్ ప్యూర్లీ డైట్ బేస్డ్. డైట్ డైట్ బేస్డ్. సో ఈ డైట్ అంటే ఏదో మీకు ఏదో ప్రోటీన్ డైట్ అనో లేదా జీరో ఫ్యాట్ డైట్ అనో అట్లా జీరో కార్బ్ డైట్ అనో అట్లా ఏమీ ఉండదు. ఓకే. మీరు అన్నము తింటారు, పప్పు తింటారు, ప్రోటీన్ తింటారు. ఇవన్నీ ఓకే. తింటూ కూడా ఇవన్నీ weight loss తింటూ అవ్వచ్చా? కూడా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు హెల్దీగా. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది మేడం. అంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఓ నెల నోరు కట్టేసుకుని అవి మళ్ళీ రీగైన్ అయిపోయిన తర్వాత అంటే ఆ 1 month తర్వాత మళ్ళీ ఆకలో ఇంకొకటో తగ్గిన కడే తగ్గాం కదా అని మళ్ళీ తినడం. ఈ కీటో డైట్స్ కానీ ఏమి యూజ్ చేసినా అవును. వాటి ఎప్పుడైతే వన్స్ బ్రేక్ చేసామంటే మళ్ళీ రీగైన్ అయిపోతున్నాం. అవును. ఇలా అలా కాకుండా అవుతుందంటారా ఈ డైట్ వల్ల? అట్లా కాకుండా ఖచ్చితంగా అవుతుంది. అండ్ మీరు వన్స్ వెయిట్ లాస్ అయింది కూడా మళ్ళీ రీబ్యాక్ అయిపోకుండా మీరు మెయింటైన్ చేసుకోగలుగుతారు. యాక్చువల్లీ మా హస్బెండ్ వెయిట్ లాస్ కోచ్, ఫిట్నెస్ ట్రైనర్. సో మిస్టర్ శ్రీనాథ్. సో తన అండర్లో మనకి ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. మేడం, మినిమం 10 kilos కంట్రోల్ అవ్వాలి, తగ్గాలి అనుకుంటే మనకి ఎంత టైం పట్టొచ్చు? అంటే పర్ఫెక్ట్ గా మీరు చెప్పిన పాటిస్తేనే 10 kilos పర్సన్ టు పర్సన్ వేరియేషన్ అనేది ఉంటుందండి. కాకపోతే ఒక 8 to 10 kgs ఒక 2 to 3 months పీరియడ్ లో మనం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కొంతమంది ఇంకా ఫాస్ట్ గానే కూడా అవుతారు. మీరు నేనే ఇంచుమించు 10 kgs వెయిట్ లాస్ 2 months లోనే అయ్యాను. ఓకే, యా. అయితే మాకందరికి ఇన్స్పిరేషన్ మీరే. నిజమే. అదే ఇప్పుడు డైట్ తీసుకోవడం వల్ల మీరు చెప్పే డైట్ క్లియర్ గా పాటించడం వల్ల వెయిట్ లాస్ కన్ఫర్మ్ గా అవుతారన్నారు. దీని వల్ల మేడం మనకి ఒక 30 to 40 years ఆ ఏజ్ వాళ్ళు వెయిట్ లాస్ అవ్వే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మరి స్కిన్ సాగిగా అయిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవా? అస్సలు ఉండదు. మీరు ఎంత ఒక 130 kgs 120 130 kgs ఉన్నా సరే జనరల్లీ వెయిట్ లాస్ అయిపోయారు అనుకోండి, మామూలుగా ప్రోటీన్ డైట్, ఈ కీటో డైట్స్ ఇట్లాంటి వాటికి బాగా స్కిన్ సాగినెస్ అనేది మీరు ఖచ్చితంగా గమనిస్తారు. గమనించి అడుగుతున్నాను నేను కూడా. బట్ ఈ మన ఈ ప్రోగ్రామ్ లో అయితే మాత్రం మీకు స్కిన్ సాగినెస్ అనేది ఎక్కడ కనిపిస్తుంది. మేడం, మీ దగ్గర స్కిన్ కేర్ ఉంది, హెయిర్ కేర్ ఉంది, తర్వాత కంప్లీట్ బాడీ కేర్ అని చెప్పి ఎలా అంటే వెయిట్ లాస్ కోసం కాబట్టి కంప్లీట్ బాడీ కేర్ ఉంది మీ దగ్గర. డెంటల్ గా కూడా చాలా
లేటెస్ట్ ఏవైతే ఉన్నాయో మనకి మ్మ్. అంటే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అవును. ఇప్పుడు మా పేజ్ లో గానీ లేకపోతే ఇలా మా ప్లాట్ఫామ్ చూసి మీ దగ్గరికి వస్తారు. మ్మ్, మ్మ్, ఆ వచ్చే క్లయింట్స్ కి మ్మ్. మీ తరఫు నుంచి ఏమైనా బెనిఫిట్స్ కోరుకుంటున్నాం మేము. అవి ఏమి ఇవ్వగలరని చెప్పండి. యా, సో మనం 50% కన్సల్టేషన్ లో డిస్కౌంట్ అనేది మెన్షన్ చేస్తాము. ఓకే. అండ్ ఆల్సో ట్రీట్మెంట్స్ ఒకవేళ వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్స్ పడినాయి అంటే 30% వరకు కూడా మనం డిస్కౌంట్ అనేది ఇస్తాం ట్రీట్మెంట్స్ మీద. ఓకే. ఈ విషయం కొంచెం క్లియర్ గా వినండి. కన్సల్టేషన్ ఫీజు లో మనకి 50%, అలాగే ఏ ట్రీట్మెంట్ అవసరమైనా కూడా ఆ ట్రీట్మెంట్ కి సంబంధించి 20-30% అనేది డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు మన వీడియో చూసి వెళ్ళిన వాళ్ళ కోసం. ఇప్పుడున్న మార్కెట్ ప్రైసెస్ తో పోలిస్తే రెస్టోరెంట్లో ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ అండి. ఒకసారి విజిట్ చేసి మీకున్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తెలుసుకోండి. మేడం, వెయిట్ లాస్ ఛాలెంజ్ అనే ఒక ప్రోగ్రామ్ ఏదో కండక్ట్ చేస్తున్నారు విన్నాం. దాని గురించి మా వాళ్ళకి డీటెయిల్స్ చెప్పండి. ఎస్ అండి, సెప్టెంబర్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది. అది 3 months ప్రోగ్రామ్. సో ఇందులో ఏంటంటే ఎవరైతే మనకి ఫాస్ట్గా వెయిట్ లాస్ అనేది అవుతారో సో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అనేది కూడా మనం అనౌన్స్ చేస్తున్నాము. క్యాష్ ప్రైజ్. ఎస్, ఇది ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉందండి. వెయిట్ లాస్ అయితేనే కొంచెం హెల్దీగా ఉండి Yeah. హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. దాంతో పాటు మన గిఫ్ట్లు కూడా ఇస్తారంటే ఆటోమేటిక్ గా ట్రై చేయొచ్చేమో. యా, అంటే వెయిట్ లాస్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా మన క్లినిక్ లో. సో Okay. యాజ్ అ ఓపెనింగ్ థింగ్ మనం రివార్డ్ అనేది ఇస్తాం అనమాట. ఓకే ఓకే. 3 months ప్రోగ్రామ్ అండి. యా, 3 months ప్రోగ్రామ్ అది. ఈ 3 months కంటిన్యూస్ గా మనకి ఇక్కడికి రావాల్సి ఉంటుంది క్లినిక్ కి. లేదండి, రానవసరం లేదు. మనకు గ్రూప్ ఉంటుంది, Okay. కమ్యూనిటీ ఉంటుంది. అందులో మీరు యాడ్ అయితే మీకు కోచ్ అనేది గైడ్ చేస్తారు. ఓకే. మిమ్మల్ని ఎలా కన్సల్ట్ చేయాలి? ఐ మీన్ దాంట్లో కనెక్ట్ అవ్వాలి. ఈ వాట్సాప్ గ్రూప్ ఇన్వైట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. సో అలా దట్ కాదండి. ఇన్వైట్ ఈ ప్రోగ్రామ్ లోకి మ్మ్. మేము జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మేము అని అడుగుతున్నాం. ఫస్ట్ స్టెప్ మీ కన్సల్టేషన్ అనేది ఉంటుంది. Okay. ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము. మీరు ఆ ఫోన్ నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి కొంచెం ఇనిషియల్ అసెస్మెంట్ ఉంటుంది అనమాట. అంటే మీరు ఎంత వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు, ఇంతవరకు మీకున్న లైఫ్ స్టైల్ ఏంటి, మీ హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ ఒక ఇంట్రొడక్షన్ కాల్ ఉంటుంది. సో ఆ కాల్ అయిపోయిన తర్వాత మీరు ఎంతవరకు వెయిట్ లాస్ అవ్వగలుగుతారు ఏంటి అనేది మనకి అనాలిసిస్ బట్టి తెలిసిపోతుంది. ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి ఏంటి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి ఏంటి అనేది డైట్ మీకు కూడా advice అందరికీ చేస్తాం. ఒకేలా ఉండదేమో కదా మేడం? ఉండదు. ఎవరి డైట్ వాళ్ళకి, అంటే Yeah. వాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ బట్టి కూడా చేసుకోవాలి. ఎస్ ఎస్. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు స్టెప్ ఇన్ అయ్యి కన్సల్టేషన్ ఒకసారి తీసుకుని జాయిన్ అవ్వాలి ఇందులో గ్రూప్ లో, అంతే కదా? యా,